కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం, పునరసు నక్షత్రము, తర్వాత పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రంలో 2 పాదాలు కలిపితే మనకి ఈ యొక్క కర్కాటక రాశి అనేటువంటిది మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. అయ్యో, ఈ సంవత్సరం ఆదాయం 2గానే ఉంది, ఖర్చు 11గా ఉంది అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఏంటంటే మనకి ఆ యొక్క గురువు అనేటువంటి వాడు ఈ సంవత్సరం 1వ స్థానంలో 12వ స్థానంలో ఉండడం వల్ల ఆ 12వ స్థానంలో ఉన్నప్పుడు మనకు కొద్దిగా శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం చేసేటువంటి పనులు మిశ్రమ ఫలితాలు కలిగినా కూడా ఆనందాన్ని కలిగింపజేసేటట్టుగా ఉంటాయి. పనులు ఆటంకాలు ఏర్పడుతున్నా కూడా నిదానంగా ఆ పనులు జరిగేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఎక్కువగా స్థాన చలనాలు కలుగుతూ ఉంటాయి. మనం చేసేటువంటి వ్యాపారాలలో ఆ యొక్క వృత్తులలో ఒక్కొక్క స్థానం నుంచి ఇంకొక స్థానానికి బదిలీలు కావడం కానివ్వండి, ఒక స్థానం నుంచి ఇంకో స్థానంలో మార్పులు కలగడం కానివ్వండి జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం వీరికి దరిద్ర బాధలు కూడా కొద్దిగా అధికంగానే ఉంటాయి. మనం చేసేటువంటి ఆ యొక్క వృత్తుల యందు గౌరవం అనేటువంటి తగ్గే అవకాశం ఉంటూ ఉంటుంది వీరికి ఈ సంవత్సరం. అంతేకాకుండా మనస్తాపం కలుగుతూ ఉంటుంది, చిన్నగా కుటుంబ కలహాలు కూడా కలుగుతూ ఉంటాయి. కుటుంబంలో సౌఖ్యం అనేటువంటిది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది వీరికి ఈ సంవత్సరం. దైవ దర్శనం అనేటువంటి చేసుకోవడం వల్ల ఆ యొక్క భగవంతుని అనుగ్రహంతో చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీలు వారి యొక్క ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు కలిగేటువంటి అవకాశం, కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా వారు అనారోగ్యాన్ని తొలగించుకొని ఆరోగ్యాన్ని కలిగించుకునేటువంటి పదార్థాలు కానివ్వండి, మితంగా భోజనం చేసుకోవడం కానివ్వండి, సమయానికి తినడం కానివ్వండి చేస్తూ ముందడికి వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం వీరికి శుభంగా కలిగేటువంటి అవకాశం మనకు వీరికి ఉంది. అలాగే వీరు చక్కగా ప్రతిరోజు కూడా లేవగానే ఆ యొక్క సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని స్నానం చేసిన తదుపరి ఆ యొక్క సూర్య భగవానుడికి 11 సార్లు తర్పణాలు గావించి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క తులసి కోట వద్ద చక్కగా దీపారాధన చేసినట్లయితే ఆ స్త్రీల యొక్క అనారోగ్య సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. అలాగే మగవారందరూ కూడా ఆపదోద్ధారక స్తోత్ర పారాయణాన్ని, సుందరకాండ స్తోత్ర పారాయణాన్ని చేసుకోవడం వల్ల వారికి ఈ సమస్యలు, ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి ఆదివారం కానీ బుధవారం కానీ మంచి రోజులు వీరికి ఈ సంవత్సరం ఆ యొక్క కర్కాటక రాశి వారికి.